రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ విధానం వల్ల నిధుల దుర్వినియోగం 12.7% మేర తగ్గింది. ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ప్రస్తుతం అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను అందించగలుగుతుంది. ఇప్పటి వరకు డిబిటీ ద్వారా 47 లక్షల కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ప్రక్రియ వల్ల నకిలీ అనర్హుల ఏరివేత సులభమైంది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద వివిధ రాష్ట్రాలు సుమారు 2.12 కోట్ల బోగస్ రేషన్ కార్డుల లబ్ధిదారులను తొలగించాయి. దీంతో పాటు భారత విశిష్ట ప్రాధికార సంస్థ కూడా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టింది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి సమాచారం సేకరించి మరణించిన వారి 2 కోట్లకు పైగా ఆధార్ నెంబర్లను శాశ్వతంగా డియాక్టివేట్ చేసింది. ఒకసారి రద్దు చేసిన ఆధార్ నెంబర్ను మరెవరికి కేటాయించబోమని UIDAI స్పష్టం చేసింది. అయితే డిబిటీ విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తన నివేదికలో వెల్లడించింది. డేటా అనుసంధానంతో బలహీనతల కారణంగా సరైన తనిఖీలు లేకుండానే కోట్లాది రూపాయలు పంపిణీ అయ్యాయని తెలిపింది. మరోవైపు ఆధార్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. 2025 నవంబర్ నెలలో 231 కోట్ల ఆధార్ ఆధారిత లావాదేవీలు జరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 8.47% ఎక్కువ. ఫేస్ అథెంటికేషన్, KYC వంటి సేవలు ఈ వృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ విధానాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, సంక్షేమ ఫలాల పంపిణీకి మద్దతుగా నిలుస్తున్నాయి.